వెల్కమ్ టు ఆర్పే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చెందిన మంగళం కోట్రస్ ఉమ్మడి పంచాయతీలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ భూమకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిలమంద మునికృష్ణ, బీసీసీఎల్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ జి శివశంకర్ రాజు, డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పి నారాయణ రెడ్డి, ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ న్యూ మంగళం పిఎం లక్ష్మీనారాయణ, గ్రీవెన్సల్ నియోజకవర్గం అధ్యక్షుడు మల్లెమొగ్గల ఉప సర్పంచ్ రణధీరపురం బైరెడ్డి రమేష్, మంగళం ఉప సర్పంచ్ ఎస్ రాజక్, వైఎస్ఆర్పీసీ రణధీరపురం అధ్యక్షులు ఎస్ మహమ్మద్ కసిం, సప్తగిరి కాలనీ అధ్యక్షులు మదిలియార్ రమేష్, తిరుమల నగర్ అధ్యక్షులు సుధా యాదవ్, చంద్రగిరి నియోజకవర్గం పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు పి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మంగళం అధ్యక్షులు రాంబాబు, మంగళం సర్పంచ్ శ్రావణ్, ఎంపీటీసీ తిరుమల నగర్ సతీష్, వార్డ్ మెంబర్ సిద్ధయ్య, మండల వైఎస్ఆర్సీపీ ఎస్పీ అధ్యక్షులు జి బాబు, వార్డ్ సభ్యులు మంగళం మురళి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు మీరు ఏడున్నా మళ్ళీ ఈ లోకంలోకి రావాలి, ఇక్కడుండే పాపాలన్నీ ప్రక్షాళన చేయాలి, మళ్ళీ మీ పరిపాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎత్తండి బా, కేక్ పైన పెట్టేద్దాం పత్ర సార్, ఆపక్క పెట్టండి సార్, పెట్టాలా అధ్యక్షుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అంటే ఏమిటో తెలియజేసిన మహానేత, మన దివంగత ముఖ్యమంత్రిగా ఉండి అసూలు బాసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని ఈరోజు ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 108 కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తర్వాత ఉచిత ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ గారిని ఒకసారి తలుచుకుంటే ఇవన్నీ ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు ఎంతో సేవ చేసిన మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం, ఆయన జయంతిని ఈ విధంగా జరుపుకోవడం మనకి ఆంధ్ర ప్రజలకు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అదేవిధంగా మన వైఎస్ఆర్ గారి ఆశయాలను, వైఎస్ఆర్ గారి పరిపాలనను ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుందో, బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సంక్షేమ ఫలాలను అందించాలో పరిపాలనలో చేసి చూపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు భవిష్యత్తులో ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈరోజు మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి తెచ్చుకుంటే మళ్ళీ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వ పాలనలో బాధపడుతున్నారో, సంక్షేమ పథకాలు ఎవరికైతే అందకుండా ఇబ్బంది పడుతున్నారో
వాళ్ళందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా సంక్షేమ ఫలాలు అందించే ప్రయత్నం అనేది జరుగుతుంది. అది మనం గత 5 సంవత్సరాల్లోనే పార్టీలు చూడకుండా కులాలు మతాలు అతీతంగా ఈరోజు అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొక మాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే ఒక లేని కేసును సృష్టించి ఈరోజు మా ప్రీతమ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా మా యువ నాయకులు మోహిత్ రెడ్డి గారిని ఆ కేసుల్లో ఇరికించి చేయని నేరానికి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది ఈరోజు ఉంది. వాళ్ళు మా మధ్య ఈరోజు ఈ కార్యక్రమాల్లో లేకపోవడం అనేది మాకు చాలా వెలితిగా ఉంది. భవిష్యత్తులో ఆయన కడిగిన ముత్యంలో బయటకు వచ్చి రేపు నెక్స్ట్ ఇయర్ జరిగే కార్యక్రమాలని మరింత బలోపేతంగా చేసి మేమంతా కూడా ఆయన నాయకత్వంలో మరింత పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి ఈరోజు కృషి చేస్తూ వైఎస్ఆర్ గారి ఆశయాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా మేమందరూ కూడా ఆయన ఆశయాలకి మేమంతా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై జగన్. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదినం సందర్భంగా ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మా పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీడీసీలు, వార్డు మెంబర్సు, అధ్యక్షులు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఏకీభావంతో అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలంటే సరిపోదు, జీవితం అంతా సరిపోదు. ఆ మహానుభావుడు 5 ఏళ్ళు పరిపాలిస్తే ఆ 5 ఏళ్ళు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5 శతాబ్దాలుగా అతన్ని గుర్తుపెట్టుకునే అంత పరిపాలన, మంచి పరిపాలన అందించాడు. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అందుకోసం ఆయన్ని భరించుకుంటూ ప్రతి పేదవాడు కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మొక్కినట్టే అదే దేవుడు రూమ్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆయన్ని కూడా పూజిస్తున్నారంటే ఆ మహానుభావుడు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నో అనేది మనకు దాంట్లోనే అర్థమైపోతుంది. పేద బడుగు బలహీన వర్గాలంటే ఆయనకి అమితమైన ప్రేమ. మేమందరం కూడా ఆయన అభిమానులుగా ఉండడానికి, ఆయన పార్టీలో ఉండడానికి ఎంతో గర్విస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలని ఇంకా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. మా నాయకులందరూ కూడా బలంగా చేస్తున్నాం. కానీ ఎన్ని జరిగినా ఈరోజు మా మధ్యలో మా భాస్కర్ అన్న లేడు. ఆ లోటు మాకు తెలుస్తూ ఉంది. ఆయన కూడా ఈ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కడిగిన ముత్యంలా బయటికి రావాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.